వారు చెవిటి వారు వింటున్నారు, గుడ్డి వారు నడుస్తున్నారు. అందరూ యేసుక్రీస్తు యొక్క నామములో సైతాన్ యొక్క ప్రతి శక్తిని, క్షుద్ర శక్తిని, రుద్ర శక్తిని, పాతాళ భైరవుని శక్తిని, శాతబడి శక్తిని, శకున శక్తిని, మంత్ర శక్తిని క్రీస్తు యేసు యొక్క నామములో కట్టిబంధించి గద్దించి లాయపరుస్తున్నాడు. సైతానుడు చాలా మంది బాగుపడ్డారు, శాతబడి విడుదల పొందారు. అటువంటి వారు చేయలేపండి. నేను ఇప్పుడు బాగుపడ్డానయ్యా, శాతపడిపోయింది, స్వస్థపడ్డాను, వ్యాధి పోయిందని చెప్పేవారు, నిజం చెప్పేవారు చేయలేపండి. మీ కొరకు ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నాను. బలవంతం లేదు, భయం యొక్క దురాత్మ వారిని మొదటి పడి పరిపూర్ణమైన శక్తి, ప్రేమ, ఇంద్ర విగ్రహం కలిగిన పరిశుద్ధాత్మ దేవ ప్రతి బిడ్డను సృజించండి. యేసు యొక్క నామములో, యేసు యొక్క నామములో భయపడే ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగుతున్నాను. యేసు యొక్క నామములో యేసు ప్రభు విడిపిస్తున్నారు కాబట్టి తప్పలు కొట్టేటటువంటి వారు. తదుపరి యేసు ప్రభు చెబుతున్నారు, దర్శిస్తున్నాడు దేవుని బిడ్డ. ఈ రోజు రాత్రి నీ జీవితంలో అద్భుతం జరగబోతున్నది. ఆ దేవాది దేవుడు యేసయ్య నాకు కనిపెడుతున్నాడు. మైదానంలో ఉన్న నా బిడ్డలారా, ఎంతకాలం మీరు వేసి ఉన్నారు కదా, నేను చెప్పినట్టుగా నన్ను అడుగుము, నేను చెప్పినట్టుగా నన్ను అడుగురని చెప్పాను. యేసు ప్రభువా, పరలోకం మీరు దిగిరండి, వెలుగువలే దిగిరండి, వెలుగువలే దిగిరండి. కల్వారి శిలువ యొక్క మీ ఆత్మ దిగి రావాలి. పరిశుద్ధాత్మ దేవ, గాలి వలె రండి, గాలి వలె రండి, గాలి వలె రండి, గాలి వలె రండి. యాస్కెల్ 37 అధ్యాయం 1 నుంచి 10లో మీరు చెప్పినట్లుగా నాయన, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుని శక్తి వల్ల ప్రతి వ్యాధి స్వస్థపడాలి, ప్రతి వ్యాధి స్వస్థపడాలి. సైతాన్ ఆ వ్యాధులను కట్టి బంధించి గద్దిస్తున్నాను. క్రీస్తునామములో అందరూ కన్నీటితో ప్రార్థన చేయండి. అనంతమైన జ్ఞానముతో, బుద్ధితో, వాక్యాన్ని నింపి ఆశీర్వాదములతో నింపుడి. క్రీస్తు యేసు ప్రభువా, దేవుని అందును మనుష్యుని అందును ఆ బిడ్డల ధైర్యం పెరగవలెను. క్రీస్తు యేసు యొక్క నామములో సేవకులను, సంఘములను ఆశీర్వాదముగా మార్చండి. నాలుగు ఐక్య ఆరాధనలు పరిశుద్ధాత్మ దేవుని నూతన శక్తితో నింపమని అడుగుతున్న సిఎస్ఐ సంగతులు ప్రతి ఒక్కరు ముక్కు దగ్గర గాలి పెట్టినప్పుడు చల్లగా శరీరం అంతా చల్లబడిపోయి చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తిని ఇప్పుడు తిరిగి బ్రతికించాడు. ఆవిడండి మా నాన్నగారికి అండి బీపీ అండి, కాళ్ళు మెత్తబడిపోయి చనిపోయారండి. అలా కళ్ళు చేయడం తర్వాత చూస్తే గాలిపోయింది. నేను చూశాను, ఆయన ఒళ్ళంతా చల్లబడిపోయి ముక్కులోంచి గాలి లేదండి. రక్తం
ఏసుకటి కోడికలు 5 రోజులు కోడికలు. నేను అక్కడ చూసినప్పుడు ఆ బండిలో ఈయన గాలంతా ఆగిపోయి ఒళ్ళంతా చల్లబడిపోయి ముక్కులో నుంచి గాలే లేదండి, గుండె కొట్టుకోలేదు, ప్రాణం పోయినటువంటి చచ్చిపోయినటువంటి మీకు అప్పుడు ఏమైంది? చచ్చిపోయినప్పుడు మీకు తెలియదు, ఏమైందో కూడా తెలియదు. ఇక్కడి నుంచి అక్కడ నాతో గురించి ఇలా చూస్తున్నాను, అది తిరగట్లేదు అంతే. అయిపోయాక నాకు ఏమైంది కూడా తెలియదు, ఎవరు ఏం చేశారు కూడా తెలియదు. ఇక్కడ మొత్తం రావడం కూడా నాకు తెలియదు. మీకు ఏముంటుంది చెప్పండి, మీరు చెప్పండి. మీ నాన్నగారికి ఏమైంది? నాన్నగారు వెనకాల నేను వెళ్తున్నానండి, వెళ్తుంటే కాల్ మెసేజ్ అడుగుతుందిరా అని కూర్చునిపోయారండి. అంటే పావుతుందండి, పావుతుంటే ఇంకా నా పని చేయడానికి పోతున్నారు, నేను అయిపోయిందిరా అని చెప్పి వెనకాల పడిపోయారండి. మమ్మీ ఎక్కడ వెళ్ళారండి, మా బ్రదర్ ఇక్కడ ఎవరు ఉన్నారండి. కాకేమంటే ఆడికి కంగారు ఉంటారు, కాకి రాన్నారండి. అయినా కాకేస్తాలేదండి, మీ దగ్గరికి వస్తే లేదండి, మీ దగ్గరికి వస్తే దెబ్బలాడతారని చెప్పేసి అటు ఇటు తిరిగానండి. ఆవిడ దొరగారు కనబడితే డాక్టర్ గారు ఎక్కడికి తీసుకురండి, నేను ప్రార్థన చేస్తాను మీరు తీసుకొచ్చారండి. అదేనండి మళ్ళీ మామూలుగా పట్టిందండి. ఏమైంది? బస్సులో తీసుకొస్తున్నానండి, బస్సులో ప్రాణం చేస్తుంది, అక్కడే ప్రార్థన చేస్తుంది, సన్నిధికి వెళ్తున్నాను తండ్రి అన్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నా, నేను తీసుకెళ్ళలేదు, ఇక్కడ తీసుకొచ్చాను పాప. అందరూ చప్పలు కొట్టండి. చచ్చిపోయినటువంటి బిడ్డను ఈ గోదానికి తీసుకొచ్చేసులో ప్రకటించారండి. అందరూ చప్పలు కొట్టండి. సజీవమైన సాక్షి ఏసుప్రభు జీవాధిపతి సైతానుడా, ఈ కుమార్తె మీద నీకు అధికారం లేదు. థ్యాంక్ యూ జీసస్. అంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమన్నారు, నేను దేవుడి సన్నిధికి వెళ్తున్నానండి ప్రార్థన. అందరూ చప్పలు కొట్టండి, అందరూ చప్పలు కొట్టండి. చచ్చిపోయిన బిడ్డను యేసు ప్రభు బ్రతికించండి. బస్సులో తెచ్చేటప్పుడు గాలిపోయిందంట. అటువంటివి ఎంత అద్భుతం అండి. మీ కాకినాడలో ఉన్న వారందరికీ ఈ ఒక్క సాక్షి చాలండి.